ఈ రోజు వచ్చేసి మన కార్ కోసం అయితే స్పెషల్ యాక్సరీస్ తెప్పించినాం. ఒక 5 చూపిస్తా దేని తెప్పించినాం, ఏమేమి యూజ్ అవుతాయి అని. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నితిన్ 56. ఈరోజు వచ్చేసి మన కార్ కోసం అయితే స్పెషల్ యాక్సరీస్ తెప్పించినాం. ఒక 5 ఇది మన ఒకటి వచ్చేసి మన కవర్, ఇంకొకటి మన వాషింగ్ వేసుకొని ఇంకొక మెషిన్, ఇంకొకటి దాన్ని దులపని కోసం ఒక కాంబో వచ్చింది, అది ఇంకొక చార్జర్ తెప్పించినాం. చూపిస్తా దేని తెప్పించినాం, ఏమేమి యూజ్ అవుతాయి అని. ఫస్ట్ కవర్ నుంచి చాలా చేద్దాం. కవర్ ఎందుకు తెప్పించినా ఇక్కడ చెప్తా. కవర్ వీటిలో అయితే ఆల్రెడీ యూజ్ చేసినట్టు ఒక 3 days నుంచి వాడినాకనే మీకు రివ్యూ చెప్తున్నా ఎట్లా బాగుందా లేదా అని. ఫస్ట్ కవర్ ఇద్దాం. కవర్ నుంచి చాలా చేద్దాం. ఫస్ట్ కవర్ వేసినాక చెప్తా. కవర్ నాకు ఒక్కడికి రాదు, అందుకోసం కెమెరా మనకి హెల్ప్ వస్తుంది. ఏ రాదా కవర్ అయితే ఆన్లైన్లో థర్డ్ టైం తెప్పించాడు. ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో తెప్పించిన సైజ్ బరాబర్ రాలే, రిటర్న్ కొట్టేసినాం. మళ్ళీ అమెజాన్లో తెప్పించిన, అందులో కూడా సైజ్ బరాబర్ రాలే, రిటర్న్ కొట్టినాక మళ్ళీ థర్డ్ టైం అయితే మంచిగా వచ్చింది మన కార్కి అయితే. ఇలా చూపిస్తా. ఇది మనకి ఎందుకు యూజ్ అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కలర్ షేడ్ కాకుండా ఇంకా నార్మల్ అవి ఉంటాయి కదా. నాకైతే ముందు దాన్ని డస్ట్ ఎక్కువ అవుతుంది, మ్యాట్ ఫినిషింగ్ ఉన్నది కాబట్టి బాగా దుమ్మంటే సుక్కన పడుతుంది దీనికి. దానికోసం ఏం తెప్పించుకున్నాను, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కలర్ షేడ్ కాకుండా ఉన్నాయి కూడా తెప్పించుకున్నాను. ఇక్కడ ముంగట చూస్తే ముంగట ఎలాస్టిక్ అయితే ఇచ్చిండు. ముంగట సో ఎలాస్టిక్ అయితే ఇచ్చింది. ఇక్కడ మనం సైడ్ చూస్తే అన్ని కవర్లు ఇక నార్మల్ చూసే ఉంటారు, కానీ నేను చెప్తున్నా ఇది సైడ్ మిర్రర్ కోసము. మన టైర్లు అయితే సాంగ్కి ఇక్కడనే కవర్ అవుతున్నాయి. టైర్లు అయితే సాంగ్ కవర్ అవుతున్నాయి 4 sides. నార్మల్ అన్ని కార్లకు ఇచ్చినట్టు ఇదేంది 2 అక్కడ ఇక్కడ జాయింట్ చేసి క్లిప్ సిస్టమ్ ఒకటి ఇచ్చింది. ఇలా క్లిప్ సిస్టమ్ అక్కడికి లేవకుండా మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే నేను చెప్పినా ఇంటికాడ ఇక దుమ్ము అయితే వచ్చేస్తుంది. కవరేజ్ 2 days 3 days వాడినా ఇక్కడ మొత్తం ఇక కుక్క ఏమో కోతులు ఎక్కినట్టుంది. ఇదంతా డాట్స్ ఉన్నాయి, ఇట్లా ఫుట్ ప్రింట్స్ ఇక కనబడుతున్నాయి. ఫుట్ ప్రింట్స్ మనకి వెనక చూస్తే వెనక మనకి సైలెన్సర్ కూడా కవర్ అవుతున్నది. ఇలా సైలెన్సర్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఇచ్చిండు, బ్యాక్ సైడ్ కూడా మెయిన్ సైలెన్సర్ కవర్ అవుతుంది. ఏ టైంలో ఏ పాము లోపలికి అయితే దాని ఎలుకల పాము దానిలోకి అని. ఇంకా ఇక్కడ సైడ్ నుంచి చూసినా కూడా అంతా సేమ్. అక్కడ సైడ్ ఎట్లా వచ్చింది, ఇక్కడ సైడ్ సేమ్. టైర్లు మొత్తం కవర్ అవుతుంది. మనకైతే మెయిన్ కలర్ షేడ్ కాకుండా అయితే యూజ్ అవుతుంది. సెకండ్ ప్రోడక్ట్లోకి అయితే పోదాం. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనము అది దులిపేది, అది క్లీనింగ్ కాంబో తెప్పించిన, దాన్ని చూపిస్తాం ఇక్కడ. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇవి మన కార్ క్లీనింగ్ కోసం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ క్లీనింగ్ కోసం ఇవి అయితే తెప్పించినాము. ఈ కాంబోలో ఒకటి ఇది బయట దులిపేది ఒకటి పెద్దగా వచ్చింది. ఇది మన లోపల డాష్ బోర్డ్ క్లీనింగ్ చేసుకోనికి ఇది ఒకటి నార్మల్ ఏసీ వెంట్స్ అవి దూర్చుకొని ఒక బ్రష్ టైప్ వచ్చింది. ఇది మన కింద మ్యాట్ దగ్గర దుమ్ము ఉంటుంది కదా, అది దులుపుకోనికి ఒక మైక్రో ఫైబర్ క్లాత్ కూడా వచ్చింది. మీకు ఇది చూపిస్తా ట్రయల్ ఎట్లా వర్క్ చేస్తున్నది అన్నది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది డస్ట్ అంతా కనబడుతుంది లైనింగ్స్ దగ్గర. మీరు చూడండి బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ తెలుస్తుంది కావచ్చు మీకు. దుమ్ము ఇక్కడ చూడండి, డస్ట్ మొత్తం పోయింది. ఇక్కడ పైన వేసుకోండి, లేకుండా ఇక్కడ కింద కనబడుతుంది డస్ట్. ఇది మన డస్ట్ పైన పడ్డ డస్ట్ పోతుంది, మన వాటర్ మార్క్స్తో పడ్డది ఉంటుంది, చుక్కలు అవి పోదు. పైన ఉన్న డస్ట్ ఏదైతే డస్ట్ పడుతుందో డస్ట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది ఒకటే డైరెక్షన్ ఇట్లా స్వైప్ చేయాలి. మనం అటు ఇటు అన్నా కూడా మళ్ళీ అంతే దుమ్ము పోదు, ఇంక ఎక్స్ట్రా దుమ్ము అంటుంది. మళ్ళీ వన్ డైరెక్షన్ ఇట్లా అంటే అయిపోతుంది. ఈడ కూడా వేసుకోండి, ఈడ కూడా ఇంకో ఫస్ట్ దుమ్ము ఉంది పోయిందా, ఇంకా క్లియర్ అయిపోతుంది. ఇట్లా ఈడ కూడా ఇట్లా బాగున్నది. ఇక్కడ చూసుకోండి, బాగున్నది. పైన చూసుకొని కింద చూసుకోండి, డిఫరెన్స్ ఏర్పడుతుంది కావచ్చు మీకు. టైనీ వాటర్ మార్క్స్ ఉంటాయి కదా, డ్రాప్స్ డస్ట్, అవి చిన్న అవి పోవు. మనకి నార్మల్ దుమ్ము ఏదైతే పడ్డది ఉంటుందో అదే పోతుంది. మనం డైరెక్ట్ ఓన్లీ కార్ ఇట్లా మీద పౌచర్ ఇట్లా కొట్టేసుకుంటే మీద కథ వెళ్ళిపోతుంది. దీనికి ఉన్న ఇది మైక్రో ఫైబర్స్ క్లాత్ లెక్క మొత్తం ఇట్లా దీని ట్రెడ్స్ టైప్ మైక్రో ఏమున్నది, ఏమన్నా తెలిసి ఏమన్నా ఉంటుంది కావచ్చు, కెమికల్ టైప్ ఏదన్నా.
అందుకని మీకు ఒక సైడ్ నుంచి ఒక స్వైప్ వేయగానే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లోపల కారు డాష్ బోర్డ్ చేంజ్ చేసుకొని కూడా చూపిస్తాం. మనం ఇక్కడ డాష్ బోర్డ్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ దుమ్ము కనబడుతుంది కదా, దుమ్ము దీన్ని ఇంటి చిన్నది లోపల క్లీన్ చేసుకోనికి ఇట్లా దుమ్ము వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ మీద ఉన్న దుమ్ము తీసుకోనికి మన చెయ్యారకు కార్నర్లో తీసుకోనికి ఉండదు కదా, మనకి లోపల ఉన్న దానికి దీనికి పైన సన్ రూఫ్ దానికి దులుపుకోనికి మొత్తం మన ఇంటీరియర్ క్లీనింగ్ కోసం ఇది లోపలిది పని చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అది చిన్నది ఉంది, ఆ చిన్నది కూడా దేనికి వర్క్ అవుతుంది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మన సీట్, అది మన ఇది ఏసీ వెంట్ క్లీన్ చేసుకునేది మంచిగా, ఇది బుర్బుర్ మంచి ఉన్నది. డస్ట్ ఇంతకుముందు క్లీన్ చేసిన లైట్ డస్ట్ వెళ్తుంది కావచ్చు. ఇది ఇప్పుడు మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి కదా, మనకి ఎక్కడైతే ఏళ్ళు ఇట్లా ఉంటాయి కదా మనకి క్లాత్ విత్ పోని, ఇక్కడ ఏసీ వెంట్స్ పోని దగ్గర ఇంకా చిన్న డస్ట్ ఇట్లా చిన్న ఏదైతే స్పేస్ ఉంటాయో అవి క్లీన్ చేసుకొని పని చేస్తాయి. ఇక్కడ లోపల మీటర్ లోపల సైడ్కి లోపల ఇప్పుడు ఏసీ వెంట్ కింద డస్ట్ కనబడుతుందా, ఇక్కడ అంతా డస్ట్ అది క్లీన్ అయిపోతుంది. చూసుకోండి క్లీన్నెస్ కనబడుతుందా, ఈ డస్ట్ అనేది పోతుంది ఇంట్లో ఉన్నది. బిఫోర్ ఆఫ్టర్ ఫస్ట్ మొత్తం దుమ్ము ఉండే, ఇప్పుడు దుమ్ము అంతా వెళ్ళిపోయింది అంతే. ఇది దీనికి ఇంకా మనకి ఇక్కడ డోర్ దగ్గర ఉండే కంట్రోల్స్ క్లీన్ చేసుకోనీకి, స్విచ్ బోర్డ్ ఇక్కడ హోల్ ఉన్నాయి కదా మన విండోస్, ఎలక్ట్రికల్ విండోస్ అవి దగ్గర మనకి ఎక్కడైతే తక్కువ స్పేస్ ఉంటుందో అక్కడ ఇది వాడడానికి ఓకే పని చేస్తుంది. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కింద మన బ్రష్ మన కింద ప్యాడ్ ఉంటుంది, ఆ ప్యాడ్ మీద డస్ట్ తీసుకొని వచ్చి మనకి ఇది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మన ఈ సందులలో ఉన్నాయి డస్ట్ పోనీకి, మళ్ళీ మ్యాట్ లోపల డస్ట్ పోనీకి, ఇట్లా సరౌండింగ్స్ లేదన్నా డస్ట్ పోనీకి ఇది పని చేస్తుంది. నెక్స్ట్ మైక్రోఫైబర్ క్లాత్, అది మైక్రోఫైబర్ క్లాత్ ఒకటి క్వాలిటీ లేదు, అదంతా అంతే. పాత మైక్రోఫైబర్ అది ఉన్న దానికి బాగా డిఫరెన్స్. ఇది నార్మల్ ప్లాస్టిక్ టైప్ అనిపిస్తుంది, క్లాత్ వెరైటీ ఉంది, దాని లెక్క లేదు. ఇది నార్మల్ దుమ్ముపోతలే, ఇది ఒక్కటి యూస్ఫుల్ కాదనుకుంటున్నా. ఇవి మిగతా 4 అయితే పక్కా యూస్ఫుల్లే, ఈ 4 అయితే పక్కా యూస్ఫుల్లే. మీరు ఇది యూస్ చేయదో సూట్ కేస్ టైప్ టూల్ కిట్ ఏదో వర్క్ వస్తుంది అనుకుంటారు, కానీ లోపల మన కార్ కోసం వాషింగ్ చేయడానికి, కార్ కానీ కాదు కార్కి బైక్కి ఏదైనా సో దేనికన్నా వాష్ చేయడానికి అయితే పని చేస్తుంది. ఇది ఏంటంటే వాషింగ్ గన్, ఇది వాషింగ్ గన్ ఏమేమి ఉన్నాయి చూపిస్తుంది దాంట్లో. మంచిగా సూట్ కేసు లెక్క ప్యాకేజ్ ఇచ్చింది దీనికి. మనకి ఇలా వచ్చేసి 4 to 5 మీటర్ ఒక పైప్ అయితే ఇచ్చింది దీనికి. ఇదొకటి మన వాటర్ ఫిల్టర్ చేసుకొని ఒక జాలి ఇచ్చింది దీనికి. నెక్స్ట్ ఇదేంటి మన ఫోమ్ వాష్, షాంపూ వేసుకొని ఫోమ్ వాష్ చేసుకోనికి అయితే షాంపూ ఇచ్చిండ్రు. 2 48 వాట్స్ బ్యాటరీ ఇచ్చిండ్రు ఇవి 2. ఒకటి షార్ప్ వాటర్ ప్రెషర్ కోసం ఒకటి, ఇంకొకటి వాటర్ స్ప్రింకిల్ ఎక్కడానికి 2 ముంగట అడ్జస్టబుల్ ఇవి క్లిప్స్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ వచ్చేసి గన్ ఏముండదు, గన్ పెట్టి కిందికి లోడ్ చేస్తే సౌండ్ వస్తుంది, వాటర్ కూడా వస్తున్నాయి సౌండ్తోని. ఆల్రెడీ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తున్న. ఒక చార్జర్ ఇచ్చిండ్రు బెస్ట్, ఇది కూడా బెస్టే. మనం ఒక నార్మల్గా వాషింగ్ సెంటర్కి పోతే బైక్ వచ్చేసి 100 రూపీస్, కార్కి ఓన్లీ ఎక్స్టీఎల్ చేయించుకున్న కూడా 200 దాకా అయితే. ఇది ఒకసారి తీసుకున్నాం అనుకో, నాకు కాస్టింగ్ వచ్చి 1199 1200 దాకా పడ్డది. కానీ ఇప్పుడు బయట అమ్ముతున్నారు, ఇవి రోడ్ల మీద పెట్టి కూడా అమ్ముతున్నారు ఇది. కానీ మీరు యూస్ తీసుకోవాలా. నేను తీసుకున్నప్పుడు అయితే నేను తీసుకొని ఇప్పుడు ఒక 1 వీక్ ఒక 5 to 6 టైమ్స్ అయితే వాడినా దీన్ని తీసుకున్నప్పటి నుంచి. బాగానే వర్క్ అయితే చేస్తున్నది, ఏముండదు. అది తీసుకొని ఇది కింద నాచిన్ల కింద పెట్టేసి బకెట్లో వేసేస్తే పైప్ ఆటోమేటిక్ అదే ఆన్ అయిపోతుంది. మనం ప్రెషర్ ఏది వాటర్ ప్రెషర్ కావాలంటే వాటర్ ప్రెషర్ తీసుకోవచ్చు, లేకుంటే ఫోమ్ వాష్ కావాలంటే ఫోమ్ వాష్. ఇది ముంగట ఇట్లా జాయింట్ వేసేసి ముంగట జాయింట్ చేసి నాచ్ ఏదైంది మన వాటర్ ప్రెషర్ కోసం లెవెల్ సెట్ చేసుకుంటే వాటర్ ప్రెషర్కి యూజ్ అవుతుంది. లేదు నాకు ఫోమ్ వాష్ కావాలా వాటర్ అయిపోయిందంటే ఫోమ్ కోసం ఫోమ్ బాటిల్ పెట్టుకొని ఫోమ్
దీనికి సంబంధించిన వీడియో అయితే నేను ఆల్రెడీ ఒకటి యూట్యూబ్లో తీసిన, మన బైక్ వాష్ చేసింది, అలా చూసుకోండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి మన కార్ది ఛార్జర్ కోసం, మన మొబైల్ ఛార్జర్ కార్లో పెట్టి హోల్డర్ది. ఈ రోబోటెక్ది 18 వాట్ ఛార్జర్ అయితే ఉన్నది. మన ఇది లోపల అయితే చూపిస్తుంది ఇట్లా స్పీడ్ ఛార్జర్. మనకి దీని లోపల ఒకటి సి టైప్, ఒకటి లైట్నింగ్ కేబుల్, ఇంకోటి ఇది ఏ టైప్ కేబుల్ ఒకటి వచ్చింది. ఇలా లోపల అయితే ఛార్జింగ్ అయితే ఎట్లా. మనం బాక్స్ ఓపెన్ చేస్తే అయితే బాక్స్ లోపల ఒక కేబుల్ ఇది ఉన్నది, అడాప్టర్ టైపు. ఇది మన కార్లో అన్నిటికీ వస్తాయి సాకెట్స్ పెట్టేసి ఒకటే వైర్కి 3 పిన్స్ ఇచ్చింది. ఇది ఫోన్ సి టైపు. బ్యూటిఫుల్. ఇవైతే 5 ప్రోడక్ట్స్ అయితే తెప్పించిన. ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇది నేను దగ్గర అయితే 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నా. దీన్ని కూడా ఇది కూడా బాగానే ఉంది. స్పీడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇదైతే ఫోన్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన 5 ఐటమ్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ఇచ్చేసిన, చూసేసుకోండి. ఇవన్నీ నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే రైట్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్. అది చూసుకుంటే 18 వాట్స్ రోబుక్ పోయిందిరా. ఆవరే వడ్డం వస్తుంది, జాగ్రత్త కుచ్చుకోవాలా.